దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ఆయన అకాల మరణం తర్వాత పనులు నత్తనడకన నడిచాయి. అనంతరం ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ తన తండ్రి బాటలో నడుస్తూ వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పూర్తి చేయించారు. కరువు నేలను సస్యశ్యామలం చేయడానికి నిర్మించిన ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టును ఆయన త్వరలో జాతికి అంకితం చేయనున్నారు. కరువు నేల సస్యశ్యామలం చేయడానికి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రకాశం జిల్లా దోర్నాల దగ్గరలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు 2004లో పునాది రాయి వేశారు. ప్రకాశం, కడప, నెల్లూరు తాగునీరు అందించడానికి ఈ భారీ సాగునీటి ప్రాజెక్టును 5,525 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనుల్ని మొదలుపెట్టారు. మహానేత వైఎస్ఆర్ హయాంలో పరుగులు పెట్టిన ఈ ప్రాజెక్ట్ ఆయన మరణంతో అటకెక్కింది. ఆ తర్వాత వచ్చిన పాలకుల నిర్లక్ష్యానికి ఈ ప్రాజెక్ట్ పనులు అరాకొరాగా సాగాయి. వైఎస్ఆర్ తనయుడు సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లలో టనల్ పనులు పరుగులు పెట్టించి ప్రాజెక్టును పూర్తి చేశారు. ఇక కృష్ణమ్మకు వరద రావడమే తరువాయి 2 టనల్స్ గుండా బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెట్టనుంది. కృష్ణ వరద నీటిని ఒడిసిపట్టి తాగునీరు అందించే లక్ష్యంగా ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టును నిర్మించారు. నీటికి తల్లడిల్లుతున్న ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతాలకు నీరు అందించాలన్న సంకల్పంతో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మించ తలపెట్టారు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్. శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్ ఎగువన ఉన్న కొల్లం వాగు నుంచి నీటిని తరలించడానికి ప్రణాళిక వేశారు. అయితే ఈ ప్రాంతం నుంచి నీటిని తరలించాలంటే నల్లమల కొండలు అడ్డుగోడలుగా మారాయి. ఈ పరిస్థితిలో గత్యంతరం లేక కొండల కింద సొరంగ మార్గాల ద్వారా నీటిని తరలించడానికి అన్ని అనుమతులు పొందారు. దిగ్విజయంగా అమలు చేశారు. దివంగత నేత మన ప్రీతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శిలాపలకం వేయడమే కాదు, చాలా వరకు వెలుగొండ ప్రాజెక్ట్ని సగం దాకా కూడా పూర్తి చేశారు. ఆయన బతుకుంటే ఆ రోజునే నీళ్లు కూడా చూసేవాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు. అదేవిధంగా తర్వాత వచ్చిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు మభ్యపెట్టి బిల్లులు చేసుకోవడానికి మాత్రమే దాన్ని వాడుకున్నారు. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాగానే శరవేగంగా దాన్ని కంప్లీట్ చేసి 2 టన్నెళ్ళని ఇప్పుడు పూర్తి చేసి రెడీగా ఉంచారు. ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవబోతూ ఉంది. సాగునీటికి తాగునీటికి ఈ ప్రాంతంలో కానీ ఈ 3 జిల్లాల్లో కానీ ఎక్కడా కూడా ప్రాబ్లం అనేది లేకుండా చూడబోతా ఉన్నాం. ప్రకృతి వన్యప్రాణులకు ఎలాంటి హాని జరగకుండా సుమారు 19 కిలోమీటర్ల పొడవున 2 సమాంతర సొరంగాలు నిర్మించారు. ఈ టనల్స్ ప్రకాశం జిల్లా దోర్నాల ప్రాంతానికి నీటిని చేర్చే విధంగా 2 సొరంగ మార్గాలను ఏర్పాటు చేశారు. అక్కడి నుండి 22 కిలోమీటర్ల పొడవైన కాలువ ద్వారా నీటిని పారిస్తారు. అక్కడి నుంచి నల్లమల సాగర్ రిజర్వాయర్లో నీటిని తరలిస్తారు. సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల అనే 3 గ్రామాల మధ్య కట్టిన ఆనకట్ట సుమారు 20 కిలోమీటర్ల పొడవైన సహజ సిద్ధంగా నల్లమల సాగర్ రిజర్వాయర్ ఏర్పాటైంది. ఈ టనల్స్ నిర్మించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి సాగునీటి కోసం అల్లాడుతున్న ప్రజలకు నీటిని అందించాలన్న లక్ష్యంతో డబుల్ షీల్డ్ టనల్ బోరింగ్ మెషిన్ అనే యంత్రం ద్వారా వెలిగొండ ప్రాజెక్ట్ టనల్స్ ను త్వరితగతిన పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే 45 రోజుల వరద సమయంలో రోజుకు 11,582 క్యూసెక్ల చొప్పున 43.5 టీఎంసీలు తరలించేలా 2 టన్నెళ్లను తవ్వారు. కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టు ఆయన స్థాపించిన తర్వాత ఆయన కుమారుడు వచ్చి ఈరోజు 2 టన్నెలు పూర్తి చేసి మా వెనకబడ్డ ప్రాంతానికి సాగునీరుకు ఈ ఒక సంజీవి లాంటిది తీసుకొచ్చి మా వెనకబడ్డ ప్రాంతానికి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడంలో మేము ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం కావచ్చు, ఇప్పుడు ఈ 3 జిల్లాల్లో ఆయనకు మేము రుణపడి ఉంటాం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మన పశ్చిమ ప్రాంతము ఎక్కడో వెనకబడిన ప్రాంతమని ఆ రోజు భగీరథుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తించి వెలుగొండ ప్రాజెక్ట్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఆ తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చి ఈ ప్రాంతాన్ని చాలా విస్మరించడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్ట్ని సొమ్ము చేసుకోవడం జరిగితే మరి ఎలాంటి పనులు జరగని పరిస్థితి. దాదాపుగా 4 కిలోమీటర్లు ఏదో పనిచేశారు 5 సంవత్సరాల్లో. మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చేసిన ప్రాజెక్టుని మళ్ళీ ఈ పశ్చిమ ప్రాంత ప్రజలకు కల్పించాలని ఉద్దేశంతో మరి ఈరోజు దాదాపు 2 టన్నెళ్ళు పూర్తి చేసినటువంటి పరిస్థితి.
ఈ భారీ నీటిపారుదల వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం, దర్శి, కొండేపి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో 3,36,000 ఎకరాలు, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో 84,000 ఎకరాలు, వైఎస్ఆర్ జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో 27,200 ఎకరాలు, మొత్తం 4,47,200 ఎకరాలకు నీరు అందించడంతో పాటు దాదాపు 15 లక్షల మందికి తాగునీరు అందుతుంది. పశ్చిమ ప్రకాశానికి వరప్రదాయిని అయిన ఈ వెలిగొండ ప్రాజెక్టు కోసం కమ్యూనిస్టు నేత పూల సుబ్బయ్య పోరాటం చేశారు. అందుకోసమే ఈ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా పేరు పెట్టారు. ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోసం శ్రీశైలం రిజర్వాయర్ ఎగువలోని కొల్లం వాగు నుంచి నీటిని తరలించడానికి 2 సొరంగ మార్గాలను ఏర్పాటు చేశామంటున్నారు ఇంజనీరింగ్ అధికారులు. దోర్నాల నుంచి కొల్లం వాగు వరకు మొదటి టన్నెల్ పొడవు 18.8 కిలోమీటర్లు కాగా రెండవ సొరంగ మార్గం 18.9 కిలోమీటర్ల పొడవులో నిర్మించామంటున్నారు. కృష్ణకు వచ్చే వరద సమయంలో నీటి తరలింపుకు సిద్ధంగా ఉన్నామంటున్న డిప్యూటీ ఇంజనీర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆసియాలోని అత్యంత ఆధునిక టెక్నాలజీ వాడి టన్నల్స్ తొలిచినటువంటి పరిస్థితి ఉంది వెలుగొండ ప్రాజెక్టుకి. ప్రస్తుతం మనం వెనక ఉన్నటువంటి టన్నల్ని చూడొచ్చు. టన్నల్ 2గా పిలుస్తారు. ఇది వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని ఈ టన్నల్ ద్వారానే బయటికి వచ్చే అవకాశం ఉంది. దాదాపు 18.838 అంటే 19 కిలోమీటర్లు టన్నల్ పూర్తి చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి శ్రీశైలం వాటర్ బ్యాక్ వాటర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టు వరకు 19 కిలోమీటర్ల మేర ఈ టన్నల్ ఉంటుంది. ఆ టన్నల్ అక్కడ ఏదైతే ఉందో హెడ్ రెగ్యులేటరీ అక్కడ లిఫ్ట్ చేసి వెంటనే మోసుకుంటూ నీరు ఒకసారిగా ప్రాజెక్టులకి దూకేందుకు సిద్ధంగా ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 2 టన్నల్స్ కంప్లీట్ అయినాయని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తుంది. మరికొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ 2 టన్నల్స్ వద్దనే పైలాన్ని ఆవిష్కరించి లాంఛనంగా ఈ 2 టన్నల్స్ని జాతికి అంకితం చేస్తూ కూడా ఆయన చేయబోతున్నారు. ఎలాంటి వర్క్ ఏమైనా ఇంకా పెండింగ్ ఉందా? టన్నల్స్ మొత్తం కంప్లీట్ అయ్యాయని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం. టన్నెల్ 1 2021లో పూర్తయింది. టన్నెల్ 2 జనవరి 24లో పూర్తయింది. 2 త్రూ అయినాయి. అవి ఇంకా ఫినిషింగ్ వర్క్స్ చిన్నవి తప్పితే టన్నెల్స్ మొత్తం పూర్తయినాయి. 2 ఎన్ని కిలోమీటర్లు అండి? 2 ఒకటే సేమ్ కిలోమీటర్స్ ఉన్నాయి. 18.8 18.8 టన్నల్స్ ద్వారా రిలీజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందా మనకి రిజర్వాయర్లోకి? చేయొచ్చు అండి, చేయొచ్చు. చేయడానికి అన్నీ అయినాయి ఎక్సెప్ట్ స్మాల్ ఫీడర్ కెనాల్ కూడా కంప్లీట్ అయింది. ఎంత కెపాసిటీ ఉంటుందండి ఇప్పుడు రిజర్వాయర్కి సంబంధించి స్టోరేజ్? 53 TMC. 53 TMCలు మనం యూజ్ చేసుకోవచ్చా? అంటే 10 TMC డెడ్ స్టోరేజ్, 43 TMC యూజ్ చేసుకోవచ్చు. సార్ ఇక్కడ టన్నల్స్ త్రూ అయిపోయినాయి సార్ లేటెస్ట్గా. ఈ సార్ ప్రోగ్రాము ఏదో టన్నల్స్ని జాతికి అంకితం చేయడానికి ప్రోగ్రాంలో మేము ఇక్కడ చేస్తూ ఉన్నాం సార్. సో వాటర్ హ్యాపీగానే నీళ్ళు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది సార్. చిన్న మిస్లీనియస్ వర్క్ మినహా టన్నల్ ద్వారా పూర్తిగా నల్లమల సాగర్లోకి వాటర్ వెళ్ళి చక్కగా స్టోరేజ్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంది సార్. రేపు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇంకొద్ది రోజుల్లోనే మనకు నీళ్ళు వస్తానే ఒక ఇది హోప్ ప్రజల్లో ఉంది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? సార్ హ్యాపీగానే ఉంటుంది సార్. ఎందుకంటే మనకి డాటెడ్ ఏరియాల్లో ఈ నల్లమల సాగర్ నీళ్లు మనకి కృష్ణా వాటర్ వచ్చినందువల్ల 15 లక్షల మంది పీపుల్స్ కానీ అన్ని గ్రామాలకి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కానీ అన్ని రకాలుగా మంచిగా పంటలు పండే విధంగా అందరూ హ్యాపీగా ఉండాలని ఎప్పుడో పూల సుబ్బయ్య సార్ పెద్ద ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు చక్కగా పూర్తి చేసి మంచిగా దీన్ని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవుతారని మేము డిపార్ట్మెంట్ తరఫున హ్యాపీగా ఉన్నాం సార్. చాలా యంత్రాంగం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో 2 టన్నల్స్ కంప్లీట్ చేసుకొని రేపు ప్రజలకి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో చాలా సంతోషంగా ఉందని కూడా అధికార యంత్రాంగం చెప్తున్న పరిస్థితి ఉంది. క్రిటికల్గా ఆసియాలోనే ఒక పెద్ద టెక్నాలజీని ఉపయోగించి టన్నల్స్ చేసినట్టుగా మనకి అధికార యంత్రాంగం చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మనం దాన్ని సాధించగలమనడానికి నిదర్శనం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి చర్యలని మనకి అర్థమైపోతుంది. ఎందుకంటే దాదాపు 2006 నుంచి 2019 వరకు చేసినటువంటి ఈ టన్నల్ దాదాపు 11 కిలోమీటర్లు టన్నల్ తవ్వితే అక్కడి నుంచి దాదాపు ఈ 5 ఏళ్ళలో దాదాపు 8 కిలోమీటర్ల మేర ఇక్కడ టన్నల్ తవ్వడం అంటే నిజంగా అత్యంత ఛాలెంజ్గా తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పనులు చేయించడంలో మనకి ఏమాత్రం సందేహం లేదని మనకి అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ అనుకున్నట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి కరువు ప్రాంతాన్ని కరువుని ప్రారాలు తోలడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. మహానేత వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి అప్పుడే ప్రారంభోత్సవం చేశారు. దాదాపు అప్పటికే
40% పనులు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన వారసుడిగా వచ్చినట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ని ఆయన చేతుల మీదుగా మళ్ళీ ప్రారంభోత్సవం చేసి ఈ ప్రాంతవాసుల కరువును ప్రారంభోలేందుకు తక్షణమే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఊరక మాటలు చెప్పకుండా ప్రాజెక్ట్ని సాకారం చేసి ప్రజల వద్దకు తీసుకొస్తూ నీటిని ప్రజలకు అందించే ఒక ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతవాసులను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారని కూడా ఈ ప్రాంతవాసులంతా కూడా గుర్తుపెట్టుకుంటారని కూడా మనకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టులో నిర్మించిన టన్నెల్స్ ను సీఎం వైఎస్ జగన్ పరిశీలించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అందుకోసం సొరంగం లోపల రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వెలుగొండ ప్రాజెక్ట్ టన్నల్ లోపల ప్రాంతంలో ఉన్నాం. మనం లోపల ఉన్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. దాదాపు 19 కిలోమీటర్లు ఈ టన్నల్ ద్వారా 19 కిలోమీటర్లు ప్రయాణించినట్టయితే ఇక్కడికి ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి చేరుకోవచ్చు. శ్రీశైలం బ్యాక్ వాటర్ సమీపంలో ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్ వరకు ఈ టన్నల్ వెళ్తుంది. అక్కడి నుంచి వాటర్ నేరుగా ఈ టన్నల్ ద్వారా మన నల్లమల రిజర్వాయర్లోకి వెలుగొండ ప్రాజెక్టులోకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. రోడ్డును కూడా వేసినటువంటి దృశ్యాన్ని చూడొచ్చు. లోపల టన్నల్లో రోడ్డు లైట్గా కొంచెం దూరం పాటు వేసినట్టు దృశ్యం ఉంది. ఎందుకంటే ఇనాగరేషన్కి దగ్గర పడుతుంది కాబట్టి ఇనాగరేషన్కి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వచ్చి ఆయన చేతుల మీదుగా ఇనాగరేట్ చేయబోతారు. కాబట్టి అయితే ఒకవేళ లోపలికి రావడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంట్రెస్ట్ చూపిస్తే ఒకవేళ విజిట్ చేద్దాం, లోపల టన్నల్ లోపలికి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి పరిశీలిద్దామని కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. కాబట్టి సెక్యూరిటీ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేయాలి. కాబట్టి దానే సెక్యూరిటీ ఆస్పెక్ట్లోనే ఇక్కడ లోపలికి రోడ్డు వేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. దానికి సంబంధించి పనులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ సెక్యూరిటీ కూడా యాక్సెప్ట్ చేసే విధంగా రోడ్డు వేసినట్టుగా అధికార యంత్రాంగం చెప్తా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహజంగానే ఇక్కడ వరకు వచ్చినప్పుడు టన్నల్ లోపలికి వెళ్దామనే ఒక ఉద్దేశంతో కూడా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన ఆవిష్కరించిన తర్వాత టన్నల్ను కూడా లోపలికి వెళ్ళి సందర్శించే అవకాశాన్ని చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా అందులో భాగంగానే దానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా అధికార యంత్రాంగం చెప్తుంది. ఫినిషింగ్ వర్క్ అయిపోయిందా లేదా, ఇంకా ఎలాంటి సలహాలు ఎలాంటి సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనే ఉద్దేశంతో అధికారులని సంప్రదించి అధికారులతో ఇక్కడ కొంతసేపు కూడా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి అందులో భాగంగా వెహికల్ నేరుగా లోపలికి వచ్చే విధంగా టన్నల్లోకి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు వారం రోజుల నుంచే నిమగ్నమై వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇనాగరేషన్ పనులు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశారు. త్వరలో ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టు జాతికి అంకితం చేయనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దోర్నాల దగ్గరలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శిలాఫలకం ఏర్పాటు చేసిన చోటే పైలాన్ను నిర్మిస్తున్నారు. దీనిపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం వెనక పైలాన్ రెడీ అవుతుంది, శరవేగంగా రెడీ అవుతున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 టనల్స్ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించిన టనల్స్ జాతికి అంకితం చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి పైలాన్ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పైలాన్ని నిర్మాణం చేస్తున్నట్టుగా అధికార యంత్రాంగం చెప్తుంది. ఇక్కడే పైలాన్ టన్నలకు దిగువ పైభాగాన పైలాన్ నిర్మిస్తున్నారు. ఏదైతే ఉందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పైలాన్కి ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఫోటో ఎగ్జిబిషన్ కనిపిస్తున్నటువంటి దృశ్యాన్ని ఫోటో ఎగ్జిబిషన్ కోసం ఏర్పాటు చేస్తున్నట్టుగా అధికార యంత్రాంగం చెప్తుంది. ఈ ఫోటో ఎగ్జిబిషన్ సెంటర్ని దర్శించిన తర్వాత పక్కనే ఉండే పైలాన్ని ఆవిష్కరిస్తారని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తున్న నేపథ్యంలో ముందస్తుగా అన్ని ఏర్పాట్లు కూడా చకచక చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడెప్పుడో వెలుగొండ ప్రాజెక్టు మాకు ఇనాగ్రేట్ చేస్తారు, మాకు ఎప్పుడు సాకారం చేస్తారని ఎదురు చూసినటువంటి ప్రజానికానికి కోరిక నెరవేరబోతుంది. ఈ ప్రాంతవాసుల యొక్క కళ తీరబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేశాయి. ఈ టన్నల్స్ని సంవత్సరాల తరబడి పొడిగించుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని కేవలం 5 సంవత్సరాల్లోనే దాదాపు 8 కిలోమీటర్ల మేర టన్నల్ని తవ్వించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకున్న ఈ ప్రాజెక్టు మీద తనకున్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని కూడా మనకి అర్థమవుతుంది. రిజర్వాయర్లోకి నీటిని నింపిన తర్వాత దాదాపు 53 టీఎంసీలు నింపుతారు. అక్కడి నుంచి కాలువల ద్వారా
ఇటు సాగునీటికి అటు తాగునీటికి చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, చిన్న చిన్న కాలువలకు సంబంధించినటువంటి ఇష్యూస్ అవి ఏదైతే ఉన్నాయో వాటిని కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసి నల్లమల సాగర్లో ఉన్న నీటిని కూడా ప్రజానికానికి అందించేందుకు కూడా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ పైలాన్ చకచకగా జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా చురుగ్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎన్నికలకు ముందు మాటిచ్చారు వైఎస్ జగన్. ఇచ్చిన మాట ప్రకారం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ వెలుగొండను పూర్తి చేశారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలు సీఎం వైఎస్ జగన్ కు అపూర్వ స్వాగతం చెప్పడానికి 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారని ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తాడిపత్రి చంద్రశేఖర్ అంటున్నారు. ఆయనతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మోస్ట్లీ ఈ నెల 24న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా టన్నల్స్ 2 ప్రారంభమై జగత్తుకి అంకితం కాబోతున్న నేపథ్యంలో వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి మనతో మాట్లాడడానికి, అలాగే రాబోయే ముఖ్యమంత్రి ప్రోగ్రాంకి సంబంధించి మనతో మాట్లాడడానికి పార్టీ ఇన్ఛార్జ్ ఎర్రగొండపాలెం తాడిపత్రి చంద్రశేఖర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఆయువు పట్టు సంజీవిని అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ముహూర్తం 2024 అని ఉజ్జాయింపుగా మాకు తెలియడం జరిగింది. ఈ వెలుగొండ అనేటటువంటి ప్రాజెక్టు కానీ ఇక్కడ ప్రారంభించబడితే ఈ యొక్క ఎర్రగొండపాలెం నియోజకవర్గంతో పాటు 3 జిల్లాలకు సంబంధించి సాగునీటి సమస్య ఎద్దడి పూర్తిగా మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది పరిష్కరించబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి 3,50,000 ఎకరాలకి సాగునీటి అందించేటటువంటి ప్రాజెక్ట్ అది. దాంతోపాటు 15,30,000 మందికి తాగునీటిని అందించే ప్రాజెక్టు అది. కానీ వెలుగొండ కంప్లీట్ అయ్యి దానిలో వాటర్ స్టోరేజ్ చేస్తే ఇక్కడ భూగర్భ జలాలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా పుల్లల చెరువు అనేటటువంటి బాగా నీటి కొరతున్నటువంటి ఒక మండలానికైతే తీగలేరు అనే కెనాల్ ద్వారా 15,500 ఎకరాలకి నీరు అందించేటటువంటి ఒక చిన్న కెనాల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కానీ కంప్లీట్ అయితే వెలుగొండ అనే ప్రాజెక్టుని అది జాతికి అంకితం చేసినట్లయితే ఇక్కడ ఎన్నో దశాబ్దాల నుంచి శతాబ్దాల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సాగునీటి కొరత సంపూర్ణంగా కూడా ఇక్కడ పరిష్కరించబడుతుంది. ఈ టన్నల్ నిర్మాణంలో చాలా జాప్యం చేసిన పరిస్థితి ఉంది. దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చినాక 8 కిలోమీటర్ల మేర అవుతుంది, మొత్తం 18-19 కిలోమీటర్లు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అది అక్షరాల మీరు చెప్పింది వాస్తవన్నా. గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ప్రజల యొక్క పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఇక్కడ గంగమ్మ తల్లిని వెలుగొండ అనే ప్రాజెక్టు ద్వారా ఒడిసి పట్టి దాని ద్వారా మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి తాగునీటి సమస్యల్ని పరిష్కరించగలమని నమ్మి వారు ఒక డిజైన్స్ని కంప్లీట్ చేసి అప్రూవల్స్ తీసుకొచ్చి ఏ రకంగా జాప్యం లేకుండా 2 టన్నెల్స్లో మొట్టమొదటి టన్నెల్ని స్టార్ట్ చేసి దాన్ని దాదాపు 11 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకి ముఖ్యమైన టన్నెల్స్ 2. ఆ 2 ఒకటి 18.6 కిలోమీటర్లు ఒకటైతే 18.7 కిలోమీటర్లు ఉజ్జాయింపుగా ఇంకొకటి. ఈ 2 టన్నెల్స్ కలిపి దాదాపు 37 కిలోమీటర్ల దూరం ఈ ఏషియా ఖండంలోనే టన్నెల్స్లో అతి పొడవైన టన్నెల్స్గా వాటర్ని సప్లై చేసే టన్నెల్స్గా పేరుగాంచినటువంటి ఈ టన్నెల్స్ ఈ ప్రాజెక్టుని వారు 11 కిలోమీటర్లు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి దొంగల ప్రభుత్వం తెలుగు దేశం అనేటటువంటి ప్రభుత్వం వచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఈ వెలుగొండని ఏటీఎం లాగా దోచేసుకున్నారు తప్ప పనులేం కంప్లీట్ చేయాల. వారు 2 టన్నెల్స్లో కలిపి ఒక టన్నెల్లో 4.3 కిలోమీటర్లు, ఇంకో టన్నెల్లో 2.3 కిలోమీటర్లు, మొత్తం కలిపి 6.6 కిలోమీటర్లు మాత్రమే కంప్లీట్ చేశారు. మొత్తం 37 కిలోమీటర్లో 6.6 కిలోమీటర్లు తెలుగుదేశం కంప్లీట్ చేసి మిగిలిన డ్యామ్ వర్క్ కానీ అవన్నీ కూడా వాళ్ళు వదిలేసేశారు. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం, మా ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి 11 కిలోమీటర్లు, తెలుగుదేశం చేసినటువంటి 6 కిలోమీటర్లు కలిపి 17 కిలోమీటర్లు మాత్రమే 10 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే మా ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 కిలోమీటర్లు కంప్లీట్ చేయడంతో పాటు చుట్టుపక్కల
పెండింగ్ ఉన్నటువంటి పనులన్నింటినీ కంప్లీట్ చేసి దాదాపు 5,200 కోట్ల రూపాయల ప్రాజెక్టుని కంప్లీట్ చేసింది. జాతికి అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రాజెక్ట్. ఇక్కడ ప్రజలకి మభ్యపెట్టే వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా పారిపోయిన తెలుగుదేశం పార్టీ పట్ల ఇక్కడ విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఇది వాస్తవం గ్రౌండ్ లెవెల్లో. కానీ వారు అబద్ధాలనే అక్షరాలుగా అచ్చు వేసుకొని నిత్యం తప్పుడు ప్రచారాలతోటి కాలం గడుపుతుంటారు. కాబట్టి వారు చేసే తప్పుడు ప్రచారాల్లో వాళ్ళకున్నటువంటి కొన్ని పచ్చ మీడియాల్లో ఉన్నటువంటి ఆ ఛానల్స్లో నిత్యం ప్రచారం చేసుకుంటూ ఉంటారు తప్ప గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని అభిమానులు ఓటర్లు నాయకులు ఈ గ్రామాల్లో ఉన్నారు. ఈ ఎర్రగొండపాలెం అనేటటువంటి ప్రాంతానికి మన ప్రభుత్వం ద్వారా ఒక హాస్పిటల్ని ఇచ్చాం, ఒక రైతు బజార్ని తీసుకొచ్చాం, ఒక టీటీడీ కళ్యాణ మండపాన్ని తీసుకొచ్చాం, ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ని తీసుకొచ్చాం, గురుకుల పాఠశాలని తీసుకొచ్చాం, అట్లాగే ఇక్కడ గిరిజన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని తీసుకొచ్చాం, వైఎస్ఆర్ క్రీడా ప్రాంగణాన్ని తీసుకొచ్చాం, అంబేద్కర్ కమిటీ హాల్ని భవన్ని కట్టాం. అనేక డెవలప్మెంట్స్ ఇక్కడ వచ్చాయి. ఇక్కడ ఇవాళ మనం మాచర్ల నుంచి ఎర్రగొండపాలెంకి వస్తున్నటువంటి రోడ్డు మార్గం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది. ఇంటర్నల్గా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో దోర్నాలకు వెళ్ళే రోడ్డు కానీ ఇప్పుడు త్రిపురాంతంగా వెళ్ళే రోడ్డు కూడా అప్రూవల్ వచ్చింది. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇంకా కొన్నిటిని ప్రారంభించబోతున్నటువంటి ప్రభుత్వం మనది. ఇక్కడ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరిగిందనడానికి ఇవన్నీ సాక్ష్యం. మీరు ఇన్ఛార్జ్గా ఉన్న టైంలో ఓపెన్ కాబోతుంది టన్నల్స్ ప్రాజెక్టుకి సంబంధించి ఎట్లా ఫీల్ అవుతుంది? అద్భుతంగా, చాలా అది నా పూర్వజన్మ సుకృతం అని అనుకోవాలి. నాకు ఎన్నో జన్మల నుంచి మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి ఒక ఏమంటారు పుణ్యఫలం అనుకోవాలి. మా తల్లిదండ్రుల ద్వారా చేసుకున్నటువంటి పుణ్యఫలం అనుకోవాలి. ఇంత గొప్ప ప్రాజెక్టుని జాతికి అంకితం చేయడంలో భాగస్వామిని అవుతున్నందుకు హృదయపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ప్రజల దాహార్తిని, వ్యవసాయ మరియు తాగునీటి సమస్యలకి శాశ్వత పరిష్కార సంజీవిని అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఈ నెలలో మనందరి సమక్షంలో కాబోవడం అనేది నిజంగా కూడా హర్షించదగ్గ విషయం. పార్టీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు చెప్తున్నారు, టెంటేటివ్గా 24వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి టన్నల్ని ప్రారంభించబోతున్నారు చెప్తున్నారు. అట్లాగే ఇక్కడే ఎర్రగొండపాలెంలోనే భారీగా బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేస్తారు. ఈ ప్రాంతం యొక్క చిరకాల కోరిక నెరవేర్చడానికి, దానికి తీర్చడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. టన్నల్ని జాతికి అదే రోజున అంకితం చేయబోతున్నట్టుగా అని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఎర్రగొండపాలెం.